సార్ యూజువలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి అని అంటే అది ఒక లీగల్ డాక్యుమెంట్. ఒక మనిషికి మనము ఒక అథారిటీ ఇస్తాము, దాన్ని సేల్ చేయొచ్చు అని, లేదు అని అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అని. దట్ మేబీ రిగార్డింగ్ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా సందర్భంలో అయి ఉండొచ్చు. అయితే మోస్ట్లీ మనం ఏం చూస్తూ ఉంటాం అని అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్లో ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చూస్తూ ఉంటాం. లెటెస్ట్ సే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటాము, వాళ్ళకి ఇంత డబ్బు పే చేస్తాము, కానీ సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వము అప్పటికి. ఓకే, మీన్ వైల్ కొంచెం అప్రిసియేషన్ అమౌంట్కి, యూజువల్లీ రియల్ ఎస్టేట్ పీపుల్ డూ ఆల్ దీస్ థింగ్స్, కొంత ఎక్కువ అమౌంట్కి మనం వేరే అతనికి అమ్మేస్తాము, బట్ మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డ్ చేస్తాము ఆ ప్లాట్ మీద, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం అతనే చేస్తాడు, ప్రీవియస్ ఓనర్. ఓకే, దీస్ ఆర్ రిగార్డింగ్ టు ఈ సేల్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎట్లాంటి కేసెస్ అంటే ఒక డెసిగ్నేటెడ్ ఈ జాబ్ చేయడానికి ఇతనికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ నేను ఇస్తున్నాను అని ప్రిన్సిపల్ ఇస్తాడు. అంటే ఎటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు మనం ఒక కేసు తీసుకుందాము. మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, ఆవిడ వాళ్ళ మదర్కి బాగాలేదు, క్యాన్సర్ పేషెంట్ అని ఆవిడని బెటర్ మెడికేషన్ కోసము ట్రీట్మెంట్ కోసం వేరే కంట్రీకి తీసుకెళ్లారు. కానీ ఆవిడ ఇక్కడ డివర్స్ కేసు, డీవీసీ కేసు ఇవి నడుస్తూ ఉన్నాయి. సో ఆవిడ ఏం చేశారు అంటే ఆ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆ కేసెస్కి అటెండ్ అవ్వడానికి వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు. సో ఇలా స్పెషల్ థింగ్స్కి, కొన్ని అసైన్డ్ థింగ్స్కి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ మనము యూజువల్లీ ఇస్తూ ఉంటాం. So this is the difference between special power of attorney and general power of attorney.